న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ సిద్ధాంతకర్త పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళులర్పించిన తిరుపతి బీజేపీ నాయకులు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో రెండవ రోజైన గురువారం చిన్నశేష వాహనంపై గురువాయూరు శ్రీకృష్ణుడి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి. పరిశుభ్రతతోనే ఆరోగ్యం ఆనందం. శ్రమద్వానం ద్వారా పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమం. ప్రజలు తమ పరిసరాల పరిశుభ్రతపై బాధ్యత కలిగి ఉండాలి పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వార్తల్లోని వివరాలు. ఏకాత్మత మానవతావాద సిద్ధాంతకర్త అంత్యోదయ స్ఫూర్తి ప్రదాత పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ సిద్ధాంతాల నుండి స్ఫూర్తిని పొందుతూ బీజేపీ తిరుపతి గంగమ్మ గుడి శక్తి కేంద్ర ప్రముఖులు అంజలి ఘటించారు. వారి జయంతి సందర్భంగా బీజేపీ తిరుపతి గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద వారి చిత్రపటానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్, బీజేపీ రాష్ట్ర మాజీ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ బూత్ అధ్యక్షులు ప్రసాద్ బాబు, విజయభాస్కర్ రెడ్డి, విగ్రహాల కళ్యాణి, బీజేపీ నాయకులు రామకృష్ణారెడ్డి, అన్నారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పురోహితులు సురేష్ స్వామి, రంగస్థలం కార్యదర్శి కేఎన్ రాజాబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ సిద్ధాంతకర్త అంత్యోదయ స్ఫూర్తి ప్రదాత పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ గంగమ్మ గుడి శక్తి కేంద్ర ప్రముఖులు ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఏకాత్మత మానవత సిద్ధాంతానికి కట్టుబడి ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి మొదటి వ్యక్తికి ఏ విధంగా సంక్షేమ ఫలాలు అందించాలో చివరి వ్యక్తి వరకు అదే విధంగా అందించాలి, ప్రతి ఒక్కరిని మంచిగా చూడాలి అనే ఉద్దేశంతో పండిత్ దీన్ దయాళ్ గారు ఎంతో ప్రజల్లో స్ఫూర్తిని తీసుకొచ్చారు. అలాంటి మహోన్నత వ్యక్తి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన ఘన నివాళి భారతీయ జనతా పార్టీ అర్పిస్తూ ఆయన ఆశయాలను ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి నడిపించాలని ఈరోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు పండిత్ దీన్ దయాళ్ గారి ఆశయాలతో పనిచేస్తూ మన భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 స్థానంగా నిలిపేదానికి ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈరోజు పండిత్ దీన్ దయాళ్ జయంతి సందర్భంగా పండిత్ దీన్ దయాళ్ గారికి ఘన నివాళి భారతీయ జనతా పార్టీ. ఉచిత విద్యుత్ 200 యూనిట్లు హామీలు అమలు చేసి చేనేతలను ఆదుకోండి అని తిరుపతి జిల్లా వెంకటగిరిలో చేనేత కార్మికుల జీవన పరిస్థితుల గురించి సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, ప్రాంతీయ కార్యదర్శి వడ్డిపల్లి చెంగయ్య డిమాండ్ చేశారు. వీరి జీవితం చాలా దుర్భర పరిస్థితుల్లో సాగుతుంది. ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా గత 2 నెలల నుండి అమలు చేస్తామని తెలియజేసిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేయక మరింత భారంగా కార్మికులకు మారుతుంది. వారు నేసే చీరలకు గిట్టుబాటు రాక ఇబ్బందులు పడుతున్నారు. రోజంతా కుటుంబం మొత్తంగా కష్టపడినా 200-300 పైన ఆదాయం రావటం లేదని తెలిపారు. వర్షాలు వస్తే తమ పరిస్థితి దుర్భరంగా ఉంటుందని, గుంతలు మొత్తం నీరు చేరుతుందని బాధపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన వెంకటగిరి ప్రాంతానికి చేనేత వృత్తికి అనేక అవార్డులు, రివార్డులు అందుతున్నప్పటికీ వారి జీవితాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా కొనసాగుతున్నాయి. సభలు పెట్టి గొప్పగా పొగిడిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, ఇతర అధికారులు వారి పరిస్థితి గురించి శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఎం భావిస్తోందన్నారు. జిల్లాలో 6,000కు పైగా కుటుంబాలు ఉన్నప్పటికీ సగం మందికి పైగా వెంకటగిరి ప్రాంతంలోనే ఉన్నారు. 15,000 జనాభా ఈ వృత్తి మీద ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నారు. 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తే కొంత వెసులుబాటు కలుగుతుందని చెప్పి వీళ్ళు భావించారు. కానీ ఈ రోజుకి ఈ యొక్క 2 నెలలు అయింది ప్రకటించి, ఇప్పటివరకు అమలు చేయాలి. అత్యున్నతమైన దేశ పురస్కారాన్ని పొందిన నగరం ఏదన్నా ఉందంటే వెంకటగిరి. ఒక చేనేతకి, ఒక కాణాచిగా చేనేత వృత్తికే ఒక బ్రహ్మాండమైన ఒక కేంద్రంగా ఉంది. ఇక్కడ పాలిటెక్నిక్ కూడా చేనేత వృత్తిలో ట్రైనింగ్ ఇచ్చేది. ఎంత చేస్తున్నప్పటికీ వీళ్ళ బతుకులు మాత్రం మారడానికి ఈ ప్రభుత్వం ఏమో చర్యలు తీసుకోవట్లేదు. వీళ్ళు నేస్తున్న
ఈ చీరలకి వీళ్ళు వేస్తున్న వాటికి మార్కెట్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు. చాలా తక్కువ. వాళ్ళు మొత్తం రోజంతా ఇది కుటుంబం యావత్తు కష్టపడితే 200-300 వచ్చేది చాలా కష్టంగా ఉంది. కూలికి పోతే ఈరోజు 700 దాకా వస్తూ ఉంది. వీళ్ళు ఈ 6 కాలం కష్టపడి వేరే వాళ్ళకి ఇచ్చి వేరే వాళ్ళ దగ్గర తీసుకొని చేయడం అనేది ఇదిగా ఉంది. ప్రభుత్వం దీనికి ఒక విధానం ప్రకటించాలి. మేము బీసీల కోసమే ఉన్నామని చెప్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే నేను ఆదరిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు చేనేత వాళ్ళు కనబడలేదని నన్ను అడుగుతున్నా. మీరున్న అమరావతిలో పక్కనే చేనేత ఉంది కదా అని చెప్తా, మంగళగిరిలో ప్రాముఖ్యంగా ఉంటుంది కదా అని అడుగుతా ఉన్నా. అందుకని ఈ యొక్క నిర్ణయాన్ని వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ నిర్ణయాన్ని ఈరోజు అమలు చేయాలి. ఇక్కడ ఉంటున్న ఇవన్నీ కూడా ఈ పదార్థాలకు సంబంధించి కానీ, ఈ నూలు సరఫరా కానీ, లేదా వాళ్ళకి రంగుల సరఫరా కానీ ఇవన్నీ కూడా ఒక ఆదర్శవంతంగా నడిపించాల్సిన అవసరం ఉంది. బాగా రావాల్సిన అవసరం ఉంది. అటువంటి దానికి ఇక్కడ కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి నేను ఆదుకుంటాను, నేను ఇబ్బంది పడకుండా చేస్తానని చెప్పారు. ఇవి ఏమి అమలు చేస్తున్న పరిస్థితి లేదు. జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఉన్న ప్రత్యేకమైన చేనేత జౌళి శాఖ మంత్రి వీళ్ళు ఆపుకోకి వాటన్నిటికి కూడా మార్కెట్ పెంచేట్టు చేసి వెంకటగిరిలో దాదాపు వాళ్ళ కుటుంబాలు 2000 పైన ఉన్నాయి. 15,000 మంది దీని మీద జీవనం ఆధారపడి ఉన్నారు. వారినందరూ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వం మీద, కూటమి తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉంది. లేకపోతే వీళ్ళు ఆందోళన చేపట్టాల్సి వస్తుందని చెప్పేసి నేను కోరుతున్నాను. తర్వాత మగ్గానికి 24,000 వాళ్ళు సహాయం చేస్తామని చెప్పారు. అది కూడా ఎవరికి చేయలేదు. ఆ రకంగా ఇప్పుడు ఈరోజు ఆటోలకి రకరకాల వాటికి ప్రకటించారు కానీ అమలు చేస్తున్న పరిస్థితి లేదు. దీన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఎం తరఫున డిమాండ్ చేస్తాము. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 2వ రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు 5 తరల చిన్నశేష వాహనంపై గురువాయూరు శ్రీకృష్ణుడి అలంకరణలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 2వ రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు 5 తరల చిన్నశేష వాహనంపై గురువాయూరు శ్రీకృష్ణుడి అలంకరణలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ముందు కదులుతూ ఉండగా భక్తుల కోలాటాలు, మంగళ వాయిద్యాలు, ఇతర కళా ప్రదర్శన నడుమ వాహన సేవ అత్యంత రమణీయంగా జరిగింది. చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేష వాహనం ఈ శేషి భావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుటుంబ శ్రేయస్సుతో పాటు కుండలిని యోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి. ఈ వాహన సేవలో తిరుమల పెద్ద జీఆర్ స్వామి, చిన్న జీఆర్ స్వామి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింగాల్, బోర్డు సభ్యులు సివిఎస్ఓ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి దర్శన అనంతరం ఈ రోజు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కి సాదర వీడ్కోలు లభించింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి దర్శన అనంతరం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కి సాదర వీడ్కోలు లభించింది. రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎం హరిజవహర్, లాలెక్స్ అఫీషియో సెక్రటరీ రెవెన్యూ, డీఐజీ షిమోషి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తదితర అధికారులు ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం ఆనందమని, ప్రజలు తమ పరిసరాల పరిశుభ్రతపై బాధ్యత కలిగి ఉండాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం చిత్తూరు పట్టణంలోని గంగినేని చెరువు వద్ద స్వచ్ఛతా హీ సేవ 2025లో భాగంగా ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ స్వచ్ఛతా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, నగర మేయర్ అముద, నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహ ప్రసాద్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాల్గొని వారిచే స్వచ్ఛతా హీ సేవ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా 10 రోజుల పాటు శ్రమదానం కార్యక్రమం నిర్వహించి పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉండగలమని, అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్ సిబ్బంది పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారని అన్నారు. అనంతరం నగరపాలక సంస్థ మేయర్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల సూచనలతో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని అన్నారు. నగరంలో పారిశుద్ధ్య కార్మికులకు పనిభారం పెరిగిపోయిందని, ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా
చెత్తబుట్టలో పడివేయాలని కోరారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ మాట్లాడుతూ జిల్లాలో స్వచ్ఛతా హీ సేవలో భాగంగా మాస్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో సచివాలయ సెక్రటరీలు ఎన్జీఓలతో సమన్వయం చేసుకుని ప్రజల భాగస్వామ్యంతో శానిటేషన్ డ్రైవ్ నిర్వహించామన్నారు. పారిశుద్ధ్యం నిర్వహణ అందరి బాధ్యతగా ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆలయాలు, చర్చిలు, మసీదుల వద్ద కూడా పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అనవసరమైన వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించడం, వ్యర్థాల నుండి సంపద సృష్టించడం ద్వారా మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ సాధ్యమవుతుందన్నారు. ముఖ్యంగా నేను మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, శ్రీనివాస్ గారికి, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్స్, అందరూ శానిటేషన్ వర్కర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం సందర్భంగా గంగినేని చెరువు పక్కన పార్క్లో ఈరోజు శ్రమదాన్ చేయడం జరిగింది. ఈ శ్రమదాన్ ముఖ్యంగా జనాలు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలి. శానిటేషన్ ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. శానిటేషన్ ఉంటేనే, శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ సందర్భంగా ఈరోజు ఈ అవేర్నెస్ కార్యక్రమం ఆరంభించడం జరిగింది. ఈరోజు మన మున్సిపాలిటీలో చూస్తే సుమారుగా 2000 శానిటేషన్ సిబ్బంది పనిచేస్తున్నారు. వాళ్ళు మార్నింగ్ 4:30 నుంచి 8, 9, 10 గంటల వరకు పనిచేస్తున్నారు. దీంట్లో 50% చెత్త మన ద్వారా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా చూస్తే ఒక పార్క్లో చూస్తే ఒక బిస్కెట్ తింటాము, ఇమీడియట్గా అక్కడ పడేస్తాం. ఒక వాటర్ బాటిల్ అక్కడే పడేయడం జరుగుతుంది. బస్ స్టాండ్కి వెళ్తే బస్ స్టేషన్లో చూస్తే కూడా ప్లాస్టిక్ బాటిల్స్ కానీ అన్నీ మామూలుగా అక్కడ బేసిక్లీ త్రో చేస్తాం. సో దయచేసి నేను అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, శానిటేషన్ వర్కర్స్కి పని కొంచెం తగ్గించేది. మనం కరెక్ట్గానే ఉంటే వాళ్ళకి 50% పని తగ్గుతుంది. ఇది ఒకటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను విద్యార్థులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా శానిటేషన్ సంబంధించి కొద్దిగా మీకు అవగాహన ఉండాలి. శానిటేషన్ వర్కర్స్ ప్రతిరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ప్రతిరోజు 5 గంట 6 గంట జస్ట్ మనం ఏమేమి చెత్త క్రియేట్ చేస్తున్నామో చెత్త క్లీనింగ్లోనే వాళ్ళకి సమయం పోతుంది. సో ఇది చేస్తే మన నగరం కూడా శుభ్రంగా ఉంటుంది, పార్క్స్ శుభ్రంగా ఉంటాయి, బస్ స్టేషన్ శుభ్రంగా ఉంటుంది. సో దయచేసి ఇది అందరూ ఇది పాటిస్తే నగరం కూడా బేసిక్గా అగ్రస్థానంలో ఉంటుంది నేను భావిస్తున్నాను. చిత్తూరు ప్రాంతంలోని గుండె రోగులు మరియు గుండె సంబంధిత సమస్యలు ఉన్న రోగులు నర్వీ హాస్పిటల్ వైద్య నిపుణుల నుండి నేరుగా చికిత్స పొందే అవకాశం కల్పిస్తున్నారు. దీనికోసం వైద్య శిబిరం ఈ రోజు ప్రారంభించారు. చిత్తూరు ప్రీతం హాస్పిటల్ మరియు వేలూరు నర్వీ హాస్పిటల్ సంయుక్తంగా ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. చిత్తూరు ప్రాంతంలోని గుండె రోగులు మరియు నరాల సంబంధిత రోగులు చికిత్స కోసం వేలూరు నురివి ఆసుపత్రికి వచ్చే సమయం మరియు ఖర్చును తగ్గించడానికి నురివి హాస్పిటల్ వైద్య నిపుణులు చిత్తూరులో నేరుగా చికిత్స అందించగలిగేలా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వేలూరు నురివి హాస్పిటల్, చిత్తూరు ప్రీతం హాస్పిటల్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరం నేటి నుండి చిత్తూరు ప్రీతం హాస్పిటల్లో ప్రారంభమైంది. ఈ శిబిరం నెలకు 2 సార్లు నిరంతరం ఈ హాస్పిటల్లో జరుగుతుంది. ప్రీతం హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రాజేంద్ర కుమార్, నర్వీ హాస్పిటల్ కార్డియాక్ సర్జన్లు డాక్టర్ వినాయక్ శుక్లా, డాక్టర్ రేజాజ్ మరియు నరంబిల్ సర్జన్ డాక్టర్ లోకే రోగులను పరీక్షించి చికిత్స చేస్తారు. వేలూరులోని నర్వీ హాస్పిటల్లో శస్త్రచికిత్స అవసరమయ్యే రోగులకు శస్త్రచికిత్స చేయడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. ఈ వైద్య శిబిరం ప్రారంభోత్సవం ఈ రోజు ఉదయం ప్రీతం హాస్పిటల్లో జరిగింది. నర్వీ హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శరవణన్ రామన్, డాక్టర్ వినాయక్ శుక్లా, డాక్టర్ రేజాజ్, డాక్టర్ లోకేష్ మరియు ప్రీతం హాస్పిటల్ వైద్యులు మరియు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అవుట్ రీచ్ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి కార్డియాలజిస్టు, కార్డియోథొరాసిక్ సర్జన్, న్యూరాలజిస్టు, న్యూరో సర్జన్స్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు. ఇదే విధంగా ఎవ్రీ ఫోర్ట్నైట్లీ 15 రోజులకు ఒకసారి వాళ్ళు వచ్చి అన్ని స్పెషాలిటీస్ ఫ్యూచర్లో స్టార్ట్ చేస్తాం. నెఫ్రాలజీ, తర్వాత గ్యాస్ట్రోఎంట్రాలజీ కూడా మన హాస్పిటల్ అవుట్ రీచ్ క్లినిక్గా పెట్టుకొని వాళ్ళు స్టార్ట్ చేయడానికి ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది ఈ ప్రోగ్రామ్. ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. సో నర్వీ పేషెంట్స్ మనకి ఎక్కువ చిత్తూరు నుంచి వెళ్తుంటారు కాబట్టి వాళ్ళందరూ ఈ అవకాశాన్ని
సద్వినియోగం చేసుకోవచ్చు. చిత్తూరులోనే వచ్చి అన్ని స్పెషాలిటీస్ ఇక్కడ నుంచి రెగ్యులర్గా చూస్తాం. డీటెయిల్స్ నర్వీ హాస్పిటల్ డాక్టర్స్ చెప్తారు. நாலாவது Thursday of the month நாங்கள் அந்த பிரீத்தம் ஹாஸ்பிட்டல் சித்தூரில் இருக்கிற பிரீத்தம் ஹாஸ்பிட்டலில் நாங்கள் அந்த அவுட்ரீச் கிளினிக் இந்தியிலேருந்து ஸ்டார்ட் பண்ணியிருக்கிறோம். எல்லா டிபார்ட்மெண்ட்டும் இந்த ஃபுல் டே இந்த டாக்டர்ஸ் வருவாங்க, இருப்பாங்க. ஸோ உங்களுக்கு இதுக்கப்புறம் வந்து நெஃப்ராலஜி, கேஸ்ட்ரோஎன்ட்ராலஜி எல்லாம் ஸ்டார்ட் பண்ணலான்னு இருக்கும். ஸோ இன்றைக்கி வந்து நாங்கள் கார்டியக் சர்ஜரி அண்ட் நியூரோ சர்ஜரி வந்திருக்கிறோம். அதனால் எந்த பேஷண்ட்ஸ்க்கு உங்களுக்கு ஏதாவது ஒரு டவுட்டோ இல்லை ஆல்ரெடி உங்களுக்கு கார்டியக் ப்ராப்ளம் இருந்தாலும் நீங்கள் வந்து பயன்படுத்திக்கலாம். நீங்கள் வந்து இங்கே வந்தீங்கன்னா நாங்கள் உங்களை அசஸ் பண்ணிவிட்டு மேற்கொண்டு வேறு ஏதாவது டெஸ்ட்டு தேவைப்பட்டாலும் வேறு டிபார்ட்மெண்ட்டோட உங்களுக்கு கன்சல்டேஷன் தேவைப்பட்டாலும் உங்களுக்கு நீங்கள் நர்வி ஹாஸ்பிட்டலில் வந்து காட்டிக்கலாம். இன்னையிலேருந்து பிரீத்தம் ஹாஸ்பிட்டல் அண்ட் నర్వీ హాస్పిటలోட టైం స్టార్ట్ ఆగుது. బీజేపీ వ్యవస్థాపకులు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని చిత్తూరులో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా బీజేపీ అధ్యక్షులు జగదీశ్వర నాయుడు హాజరయ్యారు. ముందుగా 36వ డివిజన్ లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం పిల్లలకు పుస్తకాలను పంపిణీ చేశారు. జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ అంత్యోదయ ఏకాత్మత మానవతావాద సిద్ధాంత రూపకర్త, సంఘ సంస్కర్త, అర్థశాస్త్రవేత్త, రాజకీయ నాయకులు, భారతీయ జనతా పార్టీకి పటిష్ట పునాదులు వేసిన సమర్థులు, నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహానుభావుడు, కీర్తిశేషులు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు సెంట్రల్ అధ్యక్షుడు షణ్ముగం, నాయకులు దుర్గా, శ్రీనివాసులు, రామభద్ర తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త, మహోన్నత నాయకులు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని బీజేపీ మహిళా మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అనంతపురం జిల్లా కార్యాలయంలో ఘన నివాళి కార్యక్రమాన్ని నిర్వహించింది. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిషేధరాజు జోనల్ పర్యటనలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నాక దయాకర్ రెడ్డి మరియు రాష్ట్ర అధ్యక్షురాలు నిషేధరాజు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంత్యోదయ మరియు ఏకాత్మ మానవతావాద సిద్ధాంతాల రూపకర్తగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి సేవలను స్మరించుకున్నారు. ఆయన సంఘ సంస్కర్త, అర్థశాస్త్రవేత్త, రాజకీయ నాయకులు మాత్రమే కాక భారతీయ జనతా పార్టీకి పటిష్ట పునాదులు వేసిన సమర్థులని కొనియాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహానుభావుడని పేర్కొంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనం అనేక సేవా కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. సో అందులో భాగంగా మహిళా మోర్చాకు పర్టికులర్గా ఇచ్చినటువంటి నేషనల్ ప్రోగ్రామ్ ఏదంటే మెడికల్ క్యాంప్స్, హెల్త్ క్యాంప్స్ ఏదైనా కానివ్వండి, అంటే ఐ క్యాంప్ కావచ్చు, డెంటల్ క్యాంప్ కావచ్చు, గైనక్ కావచ్చు, లేదా పీడియాట్రిక్ కావచ్చు, ఏదైనా ఇట్లాంటి మెడికల్ క్యాంప్స్ మనం జరుపుకోవాలని చెప్పేసి చెప్పుకుంటారు. దానికి ఈరోజు ఈ పర్టికులర్ డే మనకు ఇచ్చున్నారు. మనం ఈ రోజు నుంచి అక్టోబర్ 2 వరకు మీ జిల్లాల్లో మీరు కొనసాగిస్తే బాగుంటుంది. అదేవిధంగా మనకు గవర్నమెంట్ నుంచి కూడా అనేక మహిళలకు సంబంధించి స్క్రీనింగ్ టెస్టులు జరుగుతున్నాయి. మీ జిల్లాల్లో కాదు, మీ మండలాల్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈ యొక్క స్క్రీనింగ్ జరుగుతుంది. మీ మండలాల్లో ఉన్నటువంటి మహిళలను తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్స్ తీసుకెళ్ళి మీరు ఈ స్క్రీనింగ్ అనేది చేయించి మీరు ఫొటోస్ తీసి మీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకోండి. ఈ సేవా పర్వ్ అనేటువంటి హ్యాష్ట్యాగ్ బట్టి మీరు అది అప్లోడ్ చేసుకోండి. ఇవాళ నుంచి మీరే వెళ్ళేదానికి ఎర్లీ అయితే పర్లేదు, లేదా మీరు ఇవాళ ప్లాన్ చేసి రేపటి నుంచి అయినా అక్టోబర్ 2 వరకు ఇంకా 10-15 డేస్ ఉందండి దానికి. దట్స్ అ గవర్నమెంట్ ప్రోగ్రామ్. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళులర్పించిన తిరుపతి బీజేపీ నాయకులు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 2వ రోజైన గురువారం చిన్నశేష వాహనంపై గురువాయూరు శ్రీకృష్ణుడి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి.
పరిశుభ్రతతోనే ఆరోగ్యం ఆనందం. శ్రమధ్వానం ద్వారా పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమం. ప్రజలు తమ పరిసరాల పరిశుభ్రతపై బాధ్యత కలిగి ఉండాలి పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.